కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు వస్తే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? ఏం లేదు దాని మీద. అయిపోయి మర్చిపోయారు కదా, 2,500 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీ దీని మీద పోదాం, 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని నిపుణులతో మాట్లాడి మీరిచ్చే సిబిఐ విచారణ కోసం మీరిచ్చే కాంప్లైంట్, మీరిచ్చే ఫిర్యాదును దయచేసి లీగల్గా ఉండే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి దీని నుంచి తప్పించుకునే కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం దయచేసి ఇవ్వకండి. మీ లీగల్ టీం ఫెయిల్ అయిపోయింది. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నిరోధించడంలో, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడంలో, న్యాయపరంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీని ద్వారా మాకు పూర్తిగా స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ఈ లొసుకులను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీని నిరోధించకుంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీరు ప్రశ్నించకుంటే, వాళ్ళని శిక్షించకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సపోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళ గల్లీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో నీతి న్యాయం కోసం, ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా కాషాయపు జెండా ఎత్తుకొని, కమలపు జెండా ఎత్తుకొని గల్లీ గల్లీలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి మిత్రులారా, సమస్యల కోసం మనం కొట్టాడుతున్నాం. ఇవాళ అధికారం రావాల్సింది అధికారం రావాల్సింది మనం. ఇవాళ అడ్డిదారి గుడ్డి దెబ్బలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఏమి చేసింది కాంగ్రెస్ పార్టీ? అన్ని 6 గ్యారెంటీ ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అన్ని మోసం చేసింది. లాస్ట్కు బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఇలా కామారెడ్డిలో వరదలు వచ్చినాయి అన్న, కామారెడ్డిలో వరదలు వచ్చి ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. ఇలా కామారెడ్డి వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినాయి. అదే కామారెడ్డి వరదలో కామారెడ్డి డిక్లరేషన్ కూడా కొట్టుకుపోయినాయి. ఇక దాని గురించి మాట్లాడతలేరు. కామారెడ్డి వరద కామారెడ్డి కొట్టుకుపోయింది, కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయింది. ఇలా బీసీల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ముసలి కన్నీరు కాస్తారో స్పష్టం చేయండి అన్న. బీసీలకు ఇలా బీసీలకు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తున్నది. ఎంత శాతం? 27. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తానది? 42%. ఎంత చెప్తాను గట్టి చెప్పాలి. ఎంత? 42. 42లో 10% ఎవరికి ఇస్తా ఉంటుంది? ఎవరికి? 42లో 10% తీసేయండి. ఎంత అయింది? 32. 32లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 27. మరి బీసీలకు ఎంత ఇస్తానట్టు? ఎంత? 5%. మరి 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా, ముస్లిం రిజర్వేషన్ అంటారా? దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా, ముస్లిం డిక్లరేషన్ అంటారా? దీన్ని ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? 42కు 42% బీసీలకు ఇస్తే దాని మీద రామచంద్ర గారి నేతృత్వంలో సంతకం పెట్టించే బాధ్యత ఇవాళ రామచంద్ర గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటాం.
మీరు పోయి గవర్నర్ గారికి ఇచ్చి రాష్ట్రపతికి ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అసలు మీకు దమ్ము ఉందా? లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు దమ్ముంటే పెట్టండి, ఒక్క సీటు గెలుచుకోండి. మిమ్మల్ని ఎవరు అడుగుతారు? బీఆర్ఎస్ పార్టీ అవుట్, మీరు అవుట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ గల్లీ చూసినా ఇలా నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ పైసలు ఇచ్చింది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి ఇలా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయం ఇలా వాస్తవం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా సమస్యలు ఫైట్ చేసింది మనం అన్నాం. సమస్యలు ఫైట్ చేసింది మనం. ఇలా ఎంతమంది కేసులు ఉన్నాయన్న కరీంనగర్ జిల్లాలో ఇలా అందరి మీద కేసులు ఇవ్వాలి, అందరి మీద కేసులు. ఇప్పుడే కాదన్నా, ఇది మన కొత్త కాదు. రే గతంలో నక్సలైట్లు ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నాం మనం. నక్సలైట్లు దాడి చేసినప్పుడు నక్సలైట్లు చంపారు. ఇలా నవ్వుతున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చింది తెలంగాణకు. వచ్చి ఏమంటుండంటే నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అట. నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అట. నేను అడుగుతున్నా సుదర్శన్ రెడ్డి గారు, నక్సలిజం అన్నది ఫిలాసఫీ అన్నప్పుడు ఇవాళ ఇక్కడ తుపాకీ పెట్టి నీ చంపుతా అని చెప్పి బెదిరిస్తే ఏ ఫిలాసఫీయో ఒక్కసారి సుదర్శన్ గారు చెప్పాలి. అరే నడి రోడ్ల పోలీసులను చంపారు, బీజేపీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా పోస్టర్లు వేసి వార్లు ఇచ్చి ఇలా చంపిన నక్సలైట్లది ఏ సిద్ధాంతమో ఒక్కసారి సుదర్శన్ గారు చెప్పాలి. అరే చేత తుపాకీ పట్టుకున్న వ్యక్తి సిద్ధాంతాన్ని ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇలా పొగుడుతుందంటే ఆయన ఉపరాష్ట్రపతి అయితే ఈ దేశంలో టెర్రరిజం కూడా ఒక ఫిలాసఫీ అని మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఉందన్న విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, ఇలా సుదర్శన్ రెడ్డి గారు వచ్చి నక్సలిజాన్ని ఫిలాసఫీ అంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిట్టం నర్సిరెడ్డి మా డీకేఆర్ గారు, మా జాతీయ నాయకుడు డీకేఆర్ గారి యొక్క ఫాదర్, ఇవాళ చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కోడలు మనవరాలు ఇలా పర్ణికారెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యురాలు. పోయి అడగండి అన్న ఒకసారి, అడగాలి. పర్ణికారెడ్డి గారు స్పష్టం చేయాలి, ఇలా నక్సలిజం ఒక ఫిలాసఫీయా, మీ తాతను చంపినటువంటి ఆ నక్సలైట్లది ఒక ఫిలాసఫీయా? పర్ణికారెడ్డి గారు చెప్పాలి. అట్లందుకు మంత్రిలో శ్రీపాదవారు అజాత శత్రువుగా పేరుపినటువంటి శ్రీపాదవారిని నక్సలైట్లు చంపారు, నడిపోలు చంపేశారు. శ్రీధర్ బాబు గారు స్పష్టం చేయాలి, ఈయన నక్సలిజం ఫిలాసఫీ అన్న సుదర్శన్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారు సమర్థించరా ఒక్కసారి స్పష్టం చేయాలి. అరే రాజ్యానాయక్ ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన రాజ్యానాయకుడు ఇదే నక్సలైట్లు మట్టుబడితే రాజ్యానాయక్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్పష్టం చేయాలి. మీ అభ్యర్థి ఫిలాసఫీ అంటున్నాడు.